హలో అండి. ఇప్పుడు బాగా మనము ఏ యూట్యూబ్ ఓపెన్ చేయగానే వద్దు అనుకున్నా కానీ వచ్చేవి బాగా వైరల్ అయిన న్యూస్ మన శాంతి గారి కేసు అండి. మనం కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం, అంటే మనకు తోచినవి మనం మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నాము. ఎందుకు ఈ న్యూసెన్స్ అసలు కాదు, ఎంతమంది చంపేస్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నారు. మొన్న మదనపల్లి కేసు 1 వీక్ అయినా కానీ ఆ బాడీ దొరకకుండా అలా తయారవుతున్న ఈ సమాజంలో కాదు, తెలిసిన వాళ్ళు చేశారంటే సరే అని అనుకోవచ్చు, కానీ వీళ్ళు తెలిసి బాగా చదువుకున్న వాళ్ళు ఇలా చేశారంటే అసలు వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకోటండి, అసలుకి ఈ ఈ రచ్చ ఎట్లా ఉందంటే, ఈ అక్ర సంబంధాల రచ్చ విపరీతంగా అవుతుంది. అది అందరికీ తెలిసిందే, ఇంకా దాని గురించి మనం మాట్లాడటానికి కూడా లేదు. ఎంతమంది దేశంలో ఆడవాళ్ళని చంపేసుకుంటూ కాదు, చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసుకుంటూ ఎన్ని ఘోరాలు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు ఇన్ని జరుగుతుంటే కాదు, ఈ న్యూస్లు తీసుకొచ్చి ఒకటే ప్రతి ఏదో ఒక థంబ్నెయిల్ పెట్టి వాళ్ళదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళ మొన్నటిదాకా రాజ్ తరుణ్ కేసు మొన్న ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ అవే వస్తున్నాయి. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా విషయాలు మనకి తెలుస్తున్నాయి, ఎక్కడ జరిగినా కానీ తెలుస్తున్నాయి. అలానే కొంచెం ఇబ్బంది కూడా అవుతుందన్నమాట ఈ యూట్యూబ్ వలన. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామందికి చాలా ఉపయోగాలు వచ్చినాయి, చాలా జరుగుతున్నాయి. అంటే ఈ కేసు గురించి మాట్లాడితే మనకి వాళ్ళు ఎవరికి పుట్టారు ఆ పిల్లోడు అనేది, పాపం ఆ పిల్లోడు రేపటి రోజుని ఎంత బాధపడతారని ఆలోచించుకుంటే వాళ్ళు అసలు బయటకే వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే పిల్లలు లేనోళ్ళు ఎంతోమంది బాధపడుతూ లక్షలు పెట్టుకొని ట్రీట్మెంట్లు చేయించుకున్నా కానీ అవనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆ బిడ్డకి ఎవరో తండ్రి అని తెలియక ఇలా యూట్యూబ్లో ఇలా పంచాయతీలు పెట్టుకొని ఇలా న్యూసెన్స్ చేసుకోవటం అసలుకి అది మాట్లాడటానికి కూడా అసలుకి బాధగా ఉంది. ఎందుకంటే పాప మా పిల్లోడు రేపు వచ్చిన తర్వాత నా తండ్రి ఎవరని ఆ అబ్బాయి క్వశ్చన్ వేసుకుంటే అసలు అది అన్నీ ఆలోచించుకోవటం కూడా మనకు చాలా బాధగా ఉంది. సో ఇలాంటి పరిస్థితి వీళ్ళకి వచ్చింది, ఇంకో ఎవరు రాకూడదని కోరుకుందాము. ఇంకపోతే ఈ మదన్మోహన్ రెడ్డి గారు ఒకటనమాట మా క్వశ్చన్ అనమాట. ఆయన చెప్తున్నారు, మదన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసేసి ఎందుకంటే మన ఎవరైతే పొలిటీషియన్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 1 crore పైన 1,60,00,000 ఏమో క్యాష్ తీసుకెళ్ళి నేను శాంతికి ఇచ్చాను అనేసి అన్నాడు విజయవాడలో. సో మళ్ళీ ఇంకోసారి మళ్ళీ 2 రోజులు కూడా 2-3 రోజులు గ్యాప్ లేదు, టైం తెలియదు, కానీ వెంటనే అని చెప్తున్నారు. మరి వెంటనే ఇంకో 60 lakh తీసుకెళ్ళి ఇచ్చాను అనేసి అని ఇప్పుడు చెప్తున్నారు. మనకి అందరూ అడుగుతున్నారు, మీకు తెలియదంటే సార్ నాకు ఆమె తీసుకెళ్ళమంది సార్, నేను తీసుకొచ్చాను సార్, అక్కడ పెట్టాను సార్, అవి ఏంటి అనేది. అంటే తెలియకుండా ఎలా ఎందుకు ఉండిద్ది మదన్మోహన్ రెడ్డి గారు? మీకు అంత క్యాష్ ఒక లేడీ మిమ్మల్ని తీసుకురమ్మందంటే ఆయన ఎందుకు ఇస్తున్నారు? ఈ క్యాష్ ఎందుకు మీరు తీసుకెళ్ళి పెడుతున్నారు? ఆ క్యాష్ ఎందుకు వాడుతున్నారు అనేది మీకు తెలియకుండా ఎలా ఉండిద్ది? అంత క్యాష్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని తీసుకొని రమ్మన్నప్పుడు మరి ఆ క్యాష్ ఎక్కడిది అని ఆ రోజు మీరు క్వశ్చన్ ఇస్తే బాగుండేది కదా. క్వశ్చన్ వేయకుండా ఎందుకుంటారు? అంటే ఆమె చేసే అక్రమాలలో, ఆమె చేసే కుట్రాలలో అన్నిటిలో కూడా మీకు తెలుసు ఆ డబ్బు అక్కడ నుంచి ఎందుకు వస్తుందన్నది. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, సంవత్సరమో 2 సంవత్సరాలు, మరి ఆ రోజు మీరు ఎందుకు బయటకు తీసుకురాలేదు ఆ విషయం? అన్ని డబ్బులు ఆమె తీసుకొస్తుంటే ఇప్పుడు ఆమె ఉద్యోగం ఏదైనా దేవాదాయ శాఖ ఏదైనా కానీ మరీ 10 lakhs 15 lakhs అయితే ఎవ్రీ మంత్ రావు కదా. ఆమె శాలరీ ఎంతైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే లక్షలు అయితే వస్తాయి, కానీ అన్ని క్రోర్స్లో ఉన్నంత ఆమె ఎప్పుడు వచ్చింది జాబ్? ఆమె 2010లోనే ఏమో వచ్చింది అనేసి చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఆమె అన్ని క్రోర్స్ ఎలా సంపాదించింది? అంటే ఆమె అక్రమంగా స్థలాల్ని అమ్ముతుందని తెలుసు, అక్రమంగా చేస్తుందని తెలుసు, ఆమె అక్రమంగా సంపాదిస్తుంది ఏదైనా కానీ అని మీకు తెలుసు.
తెలుసు, కానీ ఆ రోజు సైలెంట్గా ఉండి ఈ రోజు వచ్చేసి పెడుతున్నారు. అడుగుతుంటే ఏమో సార్ నాకు తెలియదు సార్, తీసుకురామంది శాంతి తీసుకెళ్ళింది అనేసి అంటే అది మీ తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే శాంతి గారివి చాలా తప్పులు ఉన్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. ఆమె వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఆమె ఏం తప్పులు చేసింది ఏంటి అనేది అందరికీ తెలుసు. దాని గురించి మనం చెప్పనవసరం. ఈ డబ్బులు ట్రాన్సాక్షన్ గురించి ఎవరి సొమ్ము మీరు అన్ని క్రోర్స్లు ట్రాన్సాక్షన్ చేసుకోవటానికి ఎవరి అబ్బ సొమ్ము అది ప్రజలది. అలానే మీరు ఏదైతే దేవాలయాలకు ఉన్న భూములను మీరు అక్రమంగా దోచేసుకొని అక్రమంగా అమ్ముకొని మీరు డబ్బులు కూడబెట్టుకొని ఈ దందా అంతా మీరు నడిపి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కాదు ఏమో నాకు తెలీదు ట్రాన్సాక్షన్ చేసింది అంటే ఆమె అన్ని క్రోర్స్ పెట్టి విల్లాలు కడుతుంటే మరి మీకు తెలీదా? మీరే అన్నారు కదా ఆ విల్లా కడుతుంది, నేను విల్లా దగ్గరికి వెళ్ళానని చెప్తున్నారు కదా. మరి అన్నీ ఇప్పుడు ఆమె ఎంత తప్పు ఉందో దాంట్లో మీ చాలా తప్పు ఉంది. మీరు బిడ్డ కోసం మీరు ఆ బిడ్డకు తండ్రి ఎవరని మీరు అంటే బాగా ఎగ్జైట్మెంట్గా నాకు తెలియాలి అనేసి అంటే కాదు. మరి అంత డబ్బుని మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు విన్న ప్రజలకు అసలు ఎలా ఉంటుంది? అన్ని క్రోర్స్ ఎవరి సొమ్ము అని అన్ని ఈ మొత్తం లాస్ట్ ప్రభుత్వంలో ఎంతమంది దోచుకుంటున్నారు. ఈ దోచుకున్న వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అసలు. ఎందుకంటే ఎక్కడ ఏది ఉద్యోగం లేదు, రోడ్లు మంచిగా లేదు, ప్రజల మీద పన్నులు భారం వేశారు, ఉప్పులు పప్పులు ఏది చూసినా రేట్లు పెరగటాలు, బస్ ఛార్జీలు పెరగటాలు, కరెంటు బిల్లు పెరగటాలు ఇన్ని పెంచి మీరు ఈ విధంగా అక్రమంగా ప్రజల సొమ్ముని దోచుకుంటే ఇలాంటి వాళ్ళని అసలు ఏమనాలి? అక్కడ అక్రమంగా దోచుకున్న మొత్తం ఎవరైతే మీకు డబ్బులు ఇచ్చారో, ఎవరైతే దాన్ని తీసుకెళ్ళి ట్రావెల్ చేశారో, ఎవరైతే దాన్ని తీసుకురామన్నారో వీళ్ళందరూ కూడా నిందితులే. ఎందుకంటే అది దేవాదాయ శాఖది, అది ఆస్తులు నమ్ముకున్నది ఎవరు సొమ్ము అసలు. ఈ విషయాన్ని గట్టిగా ప్రభుత్వం సీరియస్గా తీసుకెళ్ళి ఆ బిడ్డకి తండ్రి ఎవరు ఇది అనేది మీ పర్సనల్స్, అది మీరు ఏ పాటలైనా పరండి, అది రుజువు చేసుకోవటానికి కోర్టులు ఉన్నాయి, DNA టెస్టులు ఉన్నాయి, ఆల్రెడీ మీరు పోరాడుతున్నారు. ఇది సో మీ ఎట్లయినా మీరు తేల్చుకొని ఇంకా అనకూడదు కాబట్టి అంటలేదు. ఇంకా శాంతి గారికి వచ్చి అమ్మ చేతులెత్తి దండం పెట్టాలమ్మా, మనం ఒక అబద్ధం ఆడుతుంటే ఆ అబద్ధానికి ఎన్ని అబద్ధాలు ఆడాలనేది ఆ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుందండి. అందుకే కొన్ని మనకి ఉపయోగపడతాయి. ఎందుకంటే అలాంటివి మన జీవితంలో మళ్ళీ చేయకూడదు. ఎందుకంటే ఆమె ఒక అబద్ధం కవర్ చేసుకోవటానికి అబద్ధాలు చెప్తూ తడబడిపోయి ఆమె అనేక చోట్ల అందరికీ దొరికిపోతుంది, అది అందరికీ తెలుసు. సో మనం ఏంటంటే నీతిగా ఉంటే మనకి ఒక్క నిజంతోనే మనం ఆ నిజంతోనే ఫుల్ స్టాప్ పెట్టేసేయచ్చు. ఎందుకంటే మళ్ళీ దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన అవసరం లేదు, దాన్ని మనం నిరూపించేసుకోవచ్చు. కానీ ఈ అబద్ధాలను మనం నిరూపించలేదు కదా. ఇక్కడ మన మేడం గారు చేసింది అదే కదా. అన్ని భూముల్ని అక్రమంగా అమ్మేసేసి రవాణా చేసేసి దోచేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చేసుకొని ఆ డబ్బుని జమ చేసుకొని ఆస్తులు పోగేసుకొని ఉంటే ఖచ్చితంగా ప్రజలు వేయకపోవచ్చు, ప్రభుత్వాలు వేయకపోవచ్చు, కానీ దేవుడు అనేవాడు ఒక రోజున ఖచ్చితంగా వేస్తాడు. అది ఇప్పుడు వేశారు కూడా. అక్రమంగా దందా నడిపేసేసి ఆ హవాయంలో ఏదైతే 5 సంవత్సరాల హవాయంలో మీరు చేసినవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి మీ జాబు పోయి మీ కొడుకు ఎవరో తండ్రి తెలియని దుస్థితిలో ఉండి అలానే పిల్లలను కూడా నా పిల్లలు కాదనుకొని ఆ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి కాదు ఇప్పుడు నా పిల్లలే కాదన్న ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుందండి? ఇదే శిక్ష. దేవుడు ఇదివరకు శిక్షలు అంటే మనం ఎప్పుడో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని కాదు. ఇప్పుడు దేవుడు ఇప్పుడే వేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు జరిగిన ఈ దందా మొత్తం ఇప్పుడు వేసి ఇన్నిటికీ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నువ్వు ఇదేనికి కూడా క్వశ్చన్ మార్క్ తీయలేని పరిస్థితిలో ఉన్నారు శాంతి గారు. అదనమాట ఇక్కడ మొత్తం. ఎవరైతే ఇప్పుడు ఈయన తన బిడ్డకి తండ్రి ఎవరని పోరాడుతున్నారు, కానీ ఆ అక్రమంలో నీకు కూడా బాగా ఉందని ప్రభుత్వం ఇది ఖచ్చితంగా గుర్తించాలి. ఈయన్ని కూడా లాగాలి, ఆమెను లాగాలి. ఇంకెవరెవరి దగ్గర బినామీలు పెట్టి ఆస్తులు దోసేసుకున్నారు ఈ మొత్తం
మొత్తం బయటకు తీసి వీళ్ళందరికీ తగిన శిక్ష పడాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు, పేద ప్రజలు వీళ్ళందరూ కూడా అలానే ఉన్నారు. వాళ్ళ కష్టార్జితము కాదు, వాళ్ళు రెక్కల కష్టార్జితాన్ని ఇలా అనుభవించే ఎవరైనా కానీ ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే అది ప్రభుత్వం నుంచా లేకపోతే సెంట్రల్ నుంచా అనేది పక్కన పెడితే దేవుడు ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే వర్షాలు వస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. రోడ్డులు లేక, తినటానికి తిండి లేక, ఒక పూట తిని ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మాయలల్లోనే ఉండాలి బోల్డ్ మంది. అసలు నడవటానికి కూడా రోడ్లు సరిగ్గా లేకుండా ఉంటే ప్రజల దొమ్ముని ఈ విధంగా సొమ్ముని దోచేసుకున్న వీళ్ళని ఏమన్నా, ఇలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఎందుకంటే అక్రమంగా ఈ భూములన్నీ దోచుకుంటున్నారు కాబట్టి అందుకు వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అన్ని డబ్బుని ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు, ఎలా తీసుకువెళ్తారు, ఇది కూడా మనకి ఐటీ వాళ్ళు దీన్ని ఖచ్చితంగా అయితే బయటికి తీయాలి. ఇంకెవరెవరు బినామీలు ఉన్నారు, ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఎవరెవరికి వీటిలో లింక్ ఉన్నది ఎవరైనా కానీ బయటికి తీసి శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. అది ఇలాంటి కేసులు కూడా మనం చూసి కొన్ని అయితే నేర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి చేస్తే ఎంత ఇప్పుడు మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు కదా, అదనమాట. సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకైతే శిక్ష అయితే తప్పకుండా పడాల్సిందే.